ఆశ్రయత్వేన గృహీత్వా నన్ను ఆశ్రయముగా స్వీకరించి. నన్ను ఆశ్రయముగా స్వీకరించి అంటే ఇంట్లో మనం కట్టుకున్న బిల్డింగ్ లో దేవుడి రూమ్ ఒకటి పెట్టుకుంటే ఆశ్రయంగా స్వీకరించినట్టు అవుతుందా అంటే ఇట్ డిపెండ్స్. దేవుడు రూమ్ పెట్టుకోవడం వరకు బాగుంది. ఆ రూమ్ లో పెట్టిన దేవుణ్ణి తన హృదయంలో పెట్టుకోగలగాలి. సాధారణంగా మనం ఏం చేస్తామంటే రూమ్ లో దేవుణ్ణి పెట్టేసి చేతులు కడిగేసుకుంటాం. జనరల్ గా రూమ్ లో దేవుణ్ణి పెట్టేస్తే ఇంకా మన హృదయంలో మనం అర్థకామాలు పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే దేవుణ్ణి రూములు పెట్టేసాం కదా. సెపరేట్ రూము స్క్వేర్ ఫుట్ 1500 రూపాయలు 2000 రూపాయలు ఖరీదు ఉంటుంది. బహుశా అలాంటి ఖరీదులు ఏవో ఉంటాయి. ఆ స్క్వేర్ ఫుట్ కి అంత ఖరీదు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆ లెక్కలో ఉండగా మేమేమో 100 స్క్వేర్ ఫీట్ ఎంతో దేవుడి కోసం కేటాయించాము కనుక దేవుడికి ఇవ్వాల్సిన వాటా ఇచ్చేసాము. ఇంకా కొత్తగా ఇంకా మనం మన మన డ్యూటీగా మనం చేసుకోవాలి అని అలా ఉంటారు సాధారణంగా. అలా అయిపోతుంది. అలా అయిపోతే దేవుడిని ఆశ్రయించినట్టు కాదు. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడి బొమ్మను ఉంగరానికి పెట్టేసుకుంటారు. శివుడు బొమ్మ ఉంగరానికి వేసేసుకుంటే ఇంకా అప్పుడప్పుడు ఆ ఉంగరాన్ని ముద్దు పెట్టుకోవడం లేకపోతే ఉంగరాన్ని కళ్ళగట్టుకోవడం చేస్తే సరిపడుతుంది. ఇలాగంటే ఏవో బాహ్యాలు చేస్తారు తప్ప ఈశ్వరుడిని హృదయంలో స్థాపించుకొనుట ఈ పని చేయటానికి ముందుకు రావాలండి. అంతవరకు ఉంగరంలో దేవుడు ఉన్నాడు, లేకపోతే ఈ గదిలో దేవుడు ఉన్నాడు, దేవుడు ఫోటో పరసులో దేవుడు ఉన్నాడు, ఈ దేవుడు వల్ల లాభం లేదండి. ఆ దేవుడు ఉపకరిస్తాడు ఎంతవరకు హృదయంలోకి వెళ్ళడానికి ఉపకరిస్తే వాటి పర్పస్ సర్వ్ అయినట్టే లెక్క. హృదయంలోకి వెళ్ళలేదు ఇంతవరకు అంటే అవన్నీ కూడా ఏమీ పర్పస్ సర్వ్ కాలేదని అభిప్రాయం. మందు కొనుక్కుని జేబులో పెట్టుకుని లేకపోతే అల్మైరాలో పెట్టుకుని లేకపోతే రెఫ్రిజిరేటర్లో భద్రంగా పెట్టుకుంటే ఉపయోగం ఏంటండి? ఆ మందుని యథోచితంగా ఆ టైం వచ్చినప్పుడు రోజుకి 2 టాబ్లెట్లు వేసుకో, యాంటీబయాటిక్స్ వేసుకోమని డాక్టర్ గారు ఇస్తే పొద్దున్న సాయంకాలం వేసుకుంటూ ఉండాలి. వేసుకుంటే బ్లడ్ స్ట్రీమ్ లో యాంటీబయాటిక్ మాలిక్యూల్ యొక్క ఒకనొక మినిమం కాన్సన్ట్రేషన్ మెయింటైన్ అవ్వాలి. అప్పుడు ఆ రక్తంలో వచ్చినటువంటి ఆ బగ్స్ పోతాయి, అవతలకి అవి నశిస్తాయి. అదేవిధంగా ఆ దేవుణ్ణి హృదయంలో పెట్టుకుని భక్తి హృదయంలో భక్తి అన్న దేవుడన్నా ఒకటే హృదయంలో పెట్టుకుంటే అప్పుడు సిస్టమ్ క్లీన్ అప్ అవుతుంది, హృదయం క్లీన్ అవుతుంది తప్ప దేవుణ్ణి గుళ్ళో పెట్టి గూట్లో పెట్టి జేబులో పెట్టి ఉంగరంలో పెట్టి లేకపోతే లాకర్ కాదు లాకెట్లో పెట్టి ఇలాంటి వాటి వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి అవి హృదయానికి తీసుకువెళ్తే పర్వాలేదు, మంచిది. సో మాం ఆశ్రయత్వేన గృహీత్వా ఏపి స్యు భవేయు, ఎవరైతే అవుతారు ఏమిటవుతారు? పాపయోనయః పాపాయోని యేషాంతే పాపయోనయః పాపజన్మానః. అంటే పుట్టుకయందు కొంత దోషము గలదు. పుట్టుకలో దోషం అంటే ఏమిటి? చుట్టూ ఉండే పరిస్థితులు ఆ భక్తికి అనుకూలం కావు. పశుపక్ష్యాదులు ఉన్నాయనుకోండి, వాటి చుట్టూ ఉండే పరిస్థితులు భక్తికి ఏమనుకూలిస్తాయి? ఏమీ అనుకూలించవు. అంచేతను ఆ పాప శబ్దాన్ని అలా ప్రయోగించారు. ఒక సందర్భంలో మనిషికి కూడా చుట్టూ ఉండే పరిస్థితులు భక్తికి అనుకూలం కాకపోతే దానిని కూడా పాప అనే అనాల్సి ఉంటుంది. ఇప్పుడు వీడు చిన్నప్పటి నుంచి కళ్ళు కాంపౌండ్ లో పెరిగాడు అనుకోండి, వాడు 10 ఏళ్ళు అయ్యేప్పటికే కళ్ళు తాగడం ప్రారంభిస్తాడు. 10 ఏళ్లకే కళ్ళు తాగేస్తూ ఉంటారు. నేను రంపచోడవరం వెళ్ళా, అక్కడి విద్యార్థులు స్కూల్కి వస్తూ ఉంటారు. ఆశ్రయత్వేన గృహీత్వా నన్ను ఆశ్రయముగా స్వీకరించి. నన్ను ఆశ్రయముగా స్వీకరించి అంటే ఇంట్లో మనం